హాయ్ గైస్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదనమాట. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ని ఇంకొంతమందికి డిస్ప్లే పైన చూపిస్తుంది. సో తప్పకుండా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈరోజు ఎర్లీ మార్నింగే ఇంటి దగ్గర నుంచి ఫోన్ అయితే వచ్చింది. ఒక చిన్న పర్సనల్ వర్క్ పైన మేము ఫ్యామిలీ అంతా కలిసి ఊరైతే వెళ్ళాల్సి వచ్చిందనమాట. ముందుగా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటే కనుక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రెడీగా ఉంటాము. ఇలా సడన్గా ఏదైనా ప్రోగ్రామ్ పడిందంటే కనుక కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి కదా. మనం అప్పటికప్పుడు పనులన్నీ కంప్లీట్ చేసుకొని బయలుదేరాలంటే చాలా కష్టమైపోతుంది అనమాట. ఈరోజు నాకు కూడా అలాగే అనిపించింది. ఎర్లీ మార్నింగ్ నేను లేచి రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని రెడీ అయ్యేసరికి కొంచెం లేట్ అయిపోయింది. అండ్ అలాగే పిల్లలకి టిఫిన్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదన్నమాట ఇంట్లో. అందుకే ఇంట్లో ఉన్న స్నాక్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా బ్యాగ్లో వేసుకొని వచ్చేసాను. దారి మధ్యలో పిల్లలకి ఎక్కడైనా ఆకలి అయితే తినడానికి ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నట్టే నాకు పిల్లలకి ఆకలి అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా తీసుకొచ్చిన స్నాక్స్లో నుంచి నేనేమో డ్రై ఫ్రూట్స్ లడ్డు తింటున్నాను, పిల్లలేమో ఫ్రూట్స్ తింటున్నారు అనమాట. ఇప్పుడే హోటల్స్ అనేవి ఓపెన్ చేస్తున్నారు. టిఫిన్ రెడీ చేయడానికి ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది. ఈలోగా అత్తయ్య మామయ్య అమ్మ నాన్న వీళ్ళు కూడా రావాలన్నమాట. సో వీళ్ళు కూడా వచ్చిన తర్వాత ఒకేసారి అందరం కలిసి వెళ్ళి టిఫిన్ చేద్దాము అని చెప్పేసి కార్లోనే కూర్చొని తీసుకొచ్చిన స్నాక్స్ ఫ్రూట్స్ అయితే తింటున్నాము. అన్నట్టు ఇంకొకటి మీతో షేర్ చేసుకోవడం మర్చిపోయానండి. అదేంటి అంటే ఎర్లీ మార్నింగ్ మేము లేచి రెడీ అయ్యేటప్పుడు కరెంట్ కూడా లేదనమాట. మొబైల్స్లో టార్చ్ వేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకొని నేను రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఈలోగా మా హస్బెండ్ ఒకే ఒక మాట అన్నారు, ఎప్పుడు చూడు నీతోనే లేట్ అవుతుంది ఎక్కడికైనా వెళ్ళాలి అంటే, ఇంకొంచెం త్వరగా లేచి రెడీ అవ్వచ్చు కదా అని చెప్పేసి. మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు రెడీ అవ్వడంలో లేట్ అవ్వడం వల్ల మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇలాగే అంటారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఇంట్లో ఉన్న టెడ్డీ బేర్ బొమ్మలన్నీ కూడా ఎత్తేసుకొని వచ్చేసారు పిల్లలు ఇద్దరు. అయితే ఇంకా తీసుకొని వచ్చారు ఓకే అనుకుంటే ఈ టెడ్డీ బేర్ నాకు కావాలి, ఆ టెడ్డీ బేర్ నాకు కావాలి అని చెప్పి ఇద్దరు గొడవ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఇరిటేటింగ్ వస్తుందన్నమాట ఎర్లీ మార్నింగ్ బయలుదేరినప్పుడు. సో ఇంకా అది కూడా ఒకటి. వచ్చిన పని అయితే కంప్లీట్ అయ్యింది. సో ఇంకా మళ్ళీ మేము బెంగళూరుకి అయితే రిటర్న్ అయ్యామన్నమాట. సో వెళ్ళే దారిలో ఇక్కడ చూడండి వరి పంట అయితే కనిపించింది. మొత్తం అంతా వరి పంటే వేశారు ఈసారి అయితే. చూడడానికైతే చాలా బాగుందన్నమాట. మొత్తం గ్రీనరీగా కనిపిస్తూ ఉంది. ఇలా చూసినప్పుడైతే చాలా బాగుంది అనిపిస్తుంది మనకైతే. కానీ వాళ్ళు పడ్డ కష్టం అనేది రైతుకే తెలుస్తుంది అనమాట. ఎవరైతే పంట పండిస్తారో ఆ కష్టం వాళ్ళకే తెలుస్తుంది, మనకు తెలియదు అనమాట చూసే వాళ్ళకి. ఇంక ఇక్కడ దారి మధ్యలో హోటల్ దగ్గర అయితే ఆగాము తినడానికి. అంటే ఇది ఆఫ్టర్నూన్ అనమాట, లంచ్ చేయడానికి ఇక్కడ హోటల్ దగ్గర అయితే ఆగాము. సో ఇక్కడ మేమైతే మీల్సే చెప్పామన్నమాట, ఇంకేమీ వెరైటీస్ ఏం చెప్పలేదు. పిల్లలకు మాత్రం ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలి అన్నారు, వాళ్ళకి మాత్రం ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్పేసి మేమైతే మీల్సే తిన్నామన్నమాట. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకా మనకి టైం దాటింది అనుకోండి ఫుడ్ సరిగా తినలేమన్నమాట. సో ఇప్పుడైతే టైము 2:30 ఆ టైం అవుతుంది. అందుకే ఫుడ్ ఎక్కువగా తినలేకపోయాము. సో కొద్దిగా తినేసి ఇంకా బయలుదేరేసామన్నమాట. మా వారికి ఎక్కడికి వెళ్ళాలన్నా ఎంత కష్టం ఉన్నా సరే కార్ నీట్గా ఉండాలి. ఇప్పుడు చాలా టయర్డ్గా ఉంది అయినా కానీ ఇక్కడ కార్ నీట్గా లేదని చెప్పి క్లీన్ చేసి మరీ స్టార్ట్ చేశారనమాట. సో ఇలా ఉంటుంది మా వారికి. ఇది కార్ వచ్చి 3వ బేబీ లాగా అనమాట మా వారికి. సో పిల్లలిద్దరితో పాటు ఇది కూడా. ఇంకా వచ్చాం కదా. సో అమ్మ జాంపళ్ళు అయితే తీసుకొచ్చింది, చూసారు కదా. 1-2 తీసుకొని రాకుండా బ్యాగ్ మొత్తం తీసుకొచ్చింది. ఇంకా ఇవి తింటే పిల్లలకి జలుబు చేయకుండా ఉంటుందా చెప్పండి. ఇంకా వెళ్తా ఉంటే దారి మధ్యలో మేము ఒకటైతే కనిపించింది అనమాట. దానికోసం మా వారు ప్రత్యేకంగా కారు ఆపి మరీ తీసుకుంటున్నారు. అదేంటి అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి మీరే. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చి కళ్ళు అనమాట. సో కళ్ళు తీసుకుంటున్నారు. కళ్ళు అయితే మనకి అది కొంతమంది డ్రింక్ అనుకుంటారు, కొంతమంది ఎనర్జీ అనుకుంటారు. సో వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు. ఇక్కడ మా వారైతే తీసుకుంటున్నారనమాట. ఇంకా ఇది వచ్చి లీటరు 80 రూపీస్ చెప్పారు. సో ఇంతకుముందు తీసుకున్నప్పుడైతే 60 రూపీస్ ఉన్నింది, ఇప్పుడైతే లీటరు 80 రూపీస్ ఉందన్నమాట. 3 లీటర్స్ అయితే తీసుకున్నారు. మా వారు ఇక్కడ కళ్ళు తీసుకుంటా అంటే పిల్లలిద్దరూ కారులో నుంచి దిగేసి ఇందాక మీకు ఇక్కడ ఎద్దులు చూపించాను కదా, ఆ ఎద్దులతో ఆడుకుంటా ఉన్నారనమాట. మామూలుగా ఎద్దులు అయితే చాలా పెద్దవిగా ఉంటాయి, ఇవి చిన్న సైజు అనమాట. పుంగునూరు ఎద్దులు అంటారు వీటిని. సో ఇవి కనిపించేసరికి పిల్లలకి ఏదో కొత్త రకం లాగా
బాగా అనిపించి దిగి ఆడుకుంటున్నారు. అవి కుమ్ముతాయా లేదా అనేది మనకు తెలియదు. సడన్గా మీదకి వస్తే ఏం చేస్తాం చెప్పండి. అందుకే కాస్త దూరంగా ఉండి ఆడుకోండి అని చెప్తున్నాను. ఇంక ఇక్కడ మొత్తానికి మా వారైతే కళ్ళు తీసేసుకున్నారనమాట. ఇంకా మేము స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుండి. సో చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. ఏ టైంకి వెళ్తాము ఏంటనేది తెలీదు. ఇంకా ఒక బాటిల్ తీసుకుంటున్నారు. ఇందాక 2 తీసుకున్నారు కదా, ఇప్పుడు ఇంకొకటి, మొత్తం 3 తీసుకున్నారనమాట. నాకైతే ఫుల్ టయర్డ్గా ఉన్నాను. హాయిగా కార్లో కూర్చొని రెస్ట్ తీసుకుందాము అంటే దారి మధ్యలో ఇక్కడ ఇంకా ఆపేశారు. ఇంకా పిల్లలిద్దరూ కార్లో నుంచి దిగిన తర్వాత వాళ్ళని చూసుకోవాలి కదా అని చెప్పి ఇంకా నేను కూడా వాళ్ళ వెనకాల దిగాను. సో ఇక్కడైతే మా వారు మీకు కూడా చూపిస్తున్నారనమాట. పార్టీ చేసుకుందాం రా పుష్ప అన్నట్టు. సో ఇంక ఇక్కడ పిల్లలు చూస్తున్నారు కదా, కొంచెం డిస్టెన్స్లో ఉండే ఆడుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా పిల్లలిద్దరికి పోటీ అనేది తప్పదండి. ఏ విషయం గురించి అయినా సరే ఎడ్డమంటే తెడ్డమంటారు, తెడ్డమంటే ఎడ్డమంటారు అనమాట. అంటే పెద్దోడు ఏది చెప్తే అది చిన్నోడు కాదు అంటాడు, చిన్నోడు చెప్పింది పెద్దోడు కాదు అంటాడు. వీళ్ళిద్దరూ తగువ తీర్చేదానికన్నా సైలెంట్గా గమ్మునే ఉండడం బెస్ట్ అనిపిస్తుంది. అంటే ఏదో చెప్తారు చూడండి, ఇద్దరు కొట్టుకుంటే ఎవరికి బలం ఎక్కువగా ఉంటే వాళ్ళు నిలబడతారు, బలం లేని వాళ్ళు తగ్గిపోతారు అన్నట్టు. సో ఆ స్టేజ్ వచ్చేంతవరకు మేమిద్దరం సైలెంట్గా ఉండాలన్నమాట. లేదు మధ్యలో వెళ్ళామనుకోండి, ఇద్దరికి సమాధానం చెప్పలేక మాకు నీరసం వచ్చేస్తుంది, అట్లా అయిపోతుంది. ఇంక ఇక్కడేమో తిన్నాం కదా, తినింది అరగడానికి జ్యూస్ తాగుతున్నాం అనమాట. సో నాకైతే ఈ జ్యూస్లు అంతా అలవాటు లేదు. నేను ఓన్లీ బాదం పాలు లేదా మాజా మాత్రమే తాగుతానమాట. సో ఇలా థమ్సప్, స్ప్రైట్ ఇలాంటివన్నీ తాగను, నాకు అస్సలు అలవాటు లేదు కూడా. అండ్ మా వారేమో హాయిగా జ్యూస్ తాగుతూ డ్రైవింగ్ అయితే చేస్తున్నారనమాట. ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇప్పుడున్న ఎండల్ని చూస్తుంటే అస్సలు ఎందుకురా బయట వచ్చాము అనిపిస్తుంది అనమాట. అంత వేడి ఎక్కువగా ఉంది ఎండలైతే. మనం కార్లో నిమిషం ఏసీ వేసుకోకపోతే అస్సలు కూర్చొని కాదు, అంత ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా ఎండలు స్టార్ట్ అయింది అంటే అస్సలు ఈ సమ్మర్కి ఊహించుకోవడమే చాలా కష్టంగా ఉంది. అలా ఉంది. నేనైతే ఈసారి బెంగళూరులోనే ఉండిపోదాము అనుకుంటున్నాను. కానీ ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది చూడాలి. ఇంకా మొత్తానికి ఈవినింగ్ 6 o'clockకి మేము బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇంక ఇక్కడ మేము కారు పార్క్ చేసి ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లలు ఇద్దరు కూడా హాయిగా పడుకొని నిద్రపోయి లేచారనమాట. అందుకే కొంచెం ఫేస్ అనేది డల్గా ఉంది. ఇంక ఇక్కడ రుత్విక్ నాకు హెల్ప్ చేయడానికి బ్యాగ్ అయితే తీసుకున్నాడు. సో బ్యాగ్ నేను తగిలించుకుంటాను అని చెప్పి బ్యాగ్ తీసుకొని అయితే వెళ్తున్నాడు అనమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత పిక్చర్స్ అయితే తీసుకున్నాము. సో మొత్తానికి ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.